ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడటానికి మనం అందరం సిద్ధం అలా ఉందన్నమాట ఈ రోజు ఎపిసోడ్. ఇది కథ ఈ ఫైర్ కథ మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టార్టింగ్ నుంచి అని అనిపించింది అనమాట. ఇప్పుడు తనుజ వర్సెస్ దివ్యాలో తప్పు ఎవరిది అనే పాయింట్ మీద మాట్లాడుకున్నాం. దానికంటే ముందు నేను వీడియోస్ చేసి 2 days అవుతుంది. అండ్ ఎందుకు చేయలేదు అంటే అంటే ఫ్యామిలీ వీక్ కదా, దీనిలో తప్పు ఎవరిది రైట్ ఎవరిది ఇలా చెప్పడం ఎందుకు అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేయలేదు. సో ఫాస్ట్ గా ఆ 2 రోజులు ఏమైంది అనే దాని మీద ఖచ్చితంగా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఏదైనా మెయిన్ పాయింట్ ఉంటే దాని గురించి చెప్తాను. సో ట్యూస్డే దాకా చేశాను, వెనస్డే నుంచి చేయలేదు. వెనస్డే రోజు పవన్ వాళ్ళ మదర్ వచ్చారు అండ్ పెద్ద హింట్స్ ఏం చెప్పలేదు తప్ప లైక్ రీతు విషయంలో తన మోకాల మీద నుంచింది, నచ్చలేదని మాత్రమే చెప్పింది. అదొక్కటే మెయిన్ హైలైట్ అనమాట. ఇంకంతా ఏం లేదు, బాగా ఆడు మంచిగా ఆడు అని మాత్రమే చెప్పారు, విచ్ ఈస్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు బాండింగ్, ఐ మీన్ వాళ్ళ మదర్ ఇన్నోసెన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ సంజన గారి గురించి చెప్పాలి. సంజన గారికి ముగ్గురు దగ్గర నుంచి టైం లిమిట్ తీసుకోవాలి అది ఇది అని చెప్పినప్పుడు నాకు ఇక్కడ కళ్యాణ్ అస్సలు నచ్చలేదంటే అస్సలు నచ్చలేదు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు సుమన్ గారికి ఒక 5 minutes త్యాగం చేశాడంటే ఇట్స్ ఓకే, లైక్ దెర్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఆ 5 minutes డిఫరెన్స్ అనేది తినికి ఎక్కువ లేకపోయినా సుమన్ గారికి ఇట్స్ హ్యూజ్ అనమాట ఆ డిఫరెన్స్ అనేది. సో అక్కడ 5 minutes త్యాగం చేశాడంటే అనుకోవచ్చు మంచోడ, చాలా మంచి అంటే మంచోడే, కళ్యాణ్ చాలా మంచోడే. బట్ ఆ త్యాగానికి ఒక అర్థం ఉంది. బట్ తర్వాత 2 త్యాగాలు ఏదో చేయడానికి ట్రై చేశారు చూడండి. ఫస్ట్ దేమో తనుజ బయటికి రాగానే కన్ఫెషన్ రూమ్ నుంచి నాకు ఇలా ఒక 5 minutes ఇస్తావు అనగానే తీసేసుకో అంటాడు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. ఇవాళ ఐ మీన్ సంజన గారి టైంలో ఇంకా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తను చెప్పిన తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను బాగానే ఉన్నాడు. ఎట్లా అంటే నేను ఫ్యామిలీని చూస్తే నేను మిస్ అయిన ఫీలింగ్ వస్తాను, నేను ఎక్కువ ఆడలేను, గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేను అన్న ఉద్దేశంలో ఉన్నాడు, కాదనట్లా. బట్ నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే ఆలోచిస్తున్నావు తప్ప అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఆలోచించట్లా. వాళ్ళకు కూడా లోపలికి రావాలని ఉంటది, పిల్లని చూసుకోవాలని ఉంటుంది, నేను కూడా బిగ్ బాస్ దాంట్లో లోపలికి అడుగు పెట్టాలని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. ఒక ఎమోషన్ కూడా వాళ్ళకి ఉంటుంది, మా పిల్లని చూసుకోవాలి, టీవీలో మేము కూడా కనపడాలి, ఇట్లాంటి 100 ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళ లోపల కూడా. నువ్వు అవన్నీ ఫికర్ చేయకుండా, అవన్నీ బేకార్ చేయకుండా నా ఉద్దేశంలో నేను ఎలా ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను మంచోని అని మాత్రం ఉంటే మాత్రం దట్స్ వెరీ రాంగ్ అనిపించింది. చాలా చాలా తప్పు అక్కడ అలా చేయటం కళ్యాణ్. సో అక్కడ సంజన గారు దానికి మంచిగా అనిపించారు. 5 minutes ఇచ్చినా కూడా దానిలో నాకు 1 minute చాలు. నాకు కళ్యాణ్ మంచితనం అర్థమైంది, కానీ తనకు కూడా ఫ్యామిలీ ఇంపార్టెంటే. సో నాకు 1 minute చాలు అని చెప్పి ఓన్లీ 1 minute మాత్రమే తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ అనమాట. ఇంకా తర్వాత సంజన గారి ఫ్యామిలీ వచ్చారు, అక్కడ కూడా పెద్ద హింస ఏం జరగలేదు. పాపం పిల్ల తట్టుకోలేక ఏడ్చి వెళ్ళిపోయారు, విచ్ ఇస్ వెరీ వెరీ క్యూట్. భలే ఉన్నారు పిల్లోడన్న పిల్ల ఇద్దరు. సో ఎక్కువ హింట్స్ ఏం జరగలేదు. ఇమాన్యుయల్ గురించి కొంచెం పొగిడారు, అంటే తిను బాగా గయ్యాలి, ఇంట్లో బాగా ఎక్కువ కోపం పడుతుంది, ఇక చాలా తక్కువ పడుతుంది, చాలా 10% పాత్ర కోపం పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో 10%కి హౌస్ మొత్తం అల్లకల్లని చేస్తే ఇంకా అసలు ఆమె ఫుల్ కోపం చూపిస్తే ఇంకెలా ఉండిద్దో అని చెప్పేసి అన్నారు. సో దట్స్ ఇట్, ఇంకా అంతకు మించి అక్కడ ఏం జరగలేదు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య వాళ్ళ అమ్మ. నేను ఇప్పుడు దాకా చూసిన పేరెంట్స్ అందరిలో మోస్ట్ హైప్, మోస్ట్ ఎనర్జెటిక్ అమ్మగారు అనమాట. అంటే మోస్ట్ ఎనర్జెటిక్ పేరెంట్ అనమాట. చాలా అంటే చాలా హైప్ ఉన్నారు, మామూలు హైప్ లేదు, ఒక వేరే లెవెల్ హైప్ అనమాట. చాలా బాగా నచ్చేశారు నాకు కూడా. అంత బాగా మాట్లాడారు, అంత బాగా ఎంజాయ్ చేశారు గేమ్ ని. తనకి బాగా ఒక క్లారిటీతో వచ్చారు. ఎట్లా అంటే దివ్య ఎట్లయినా లిస్ట్ లోనే ఉంది. ఇప్పుడు తనకి హింట్స్ ఇచ్చినా తనకి హింట్స్ ఇవ్వకపోయినా పెద్ద ఒరిగేది ఏం లేదు. సో తన మీద ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ తీసేయాలి అన్న ఉద్దేశంతో లోపలికి వచ్చారు. అండ్ తన గేమ్ అంటే తనకున్న 15 minutes 10 minutes తను ఎంజాయ్ చేయాలి, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో లోపలికి వచ్చారు అనిపిస్తుంది. అలానే ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ బర్నీ గారి మీద చేసిన స్టోరీ కుకప్ స్టోరీయా అని చెప్పి సాల్మంటున్నారు, నాకు అలానే అనిపించింది నిజంగా. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు చనిపోయటం వరకు బానే ఉంది, అదంతా వెరీ ఎమోషనల్, మనం కూడా ఫీల్ అయ్యాం. బట్ తర్వాత ఏమైతే అన్నో లైక్ నేను అన్నయ్య అని చెప్పేసి అంటాం, అది కూడా దివ్య చెప్పలేదంట, జస్ట్ తను అనుకుందంట అన్నయ్యలా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి. దివ్య లోపలికి వచ్చి అన్నయ్య అని చెప్పేసి అందంట. అది ఎంత అసలు ఎలా ఉంది చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. సరే నువ్వు అన్నయ్య అని అనుకున్నప్పుడు దివ్య లోపలికి వచ్చి మామయ్య అని అన్నాలుగా, అది అనలేదు. సరే నువ్వు అన్నయ్య అని అనుకున్నప్పుడు దివ్య లోపలికి వచ్చి మా అమ్మ నిన్ను మిమ్మల్ని అన్నయ్య గారు అనుకుంటున్నారు అని అన్నాలా, ఇది అనలేదు. తన అన్నయ్య అని అంటే నాకు అర్థం కావట్లేదు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి లింక్ చేయటం ఏందో నాకు అర్థం కాలేదు. అది కూడా నేను అన్నయ్య అన్న అని చెప్పేసి తను కూడా అన్నయ్య అని అంటుంది అనేది అసలు వెరీ వెరీ ఇన్వాలిడ్ స్టోరీ అనమాట. అసలు దానికి సంబంధం లేని, లింక్ లేని స్టోరీ అనిపించింది నాకు. సో అది ఒక కుకప్ స్టోరీ, అంటే దాన్ని ఒక దివ్య కోసం క్రియేట్ చేసే స్టోరీ లాగే అనిపించింది. సో దట్స్ ఇట్. ఆ రోజు కరితే అదే ఉన్నాయి. నెక్స్ట్ రోజు కళ్యాణ్ గారి అమ్మగారు లోపలికి ఎంట్రీ ఇచ్చారు.
విచ్ ఈస్ వెరీ పల్లెటూరు వైబ్స్ తీసుకొచ్చారనమాట. చాలా చాలా విలేజ్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. చాలా చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. అండ్ నాకు ఇక్కడ కళ్యాణ్ గారి అమ్మలో నచ్చింది ఏంటి అంటే, సి గేమ్ అందరు ఆడటానికి చూస్తారు. సో ఎవరిని నమ్మబాక, గేమ్ అందరూ ఆడటానికి చూస్తారు, అందరు గెలవడానికే చూస్తారు తప్ప ఎవరు ఓడిపోవడానికి చూరు. సో నీ గేమ్ నువ్వు ఆడు, అందరినీ నమ్మబాక అని చెప్పేసి అన్నారు. విచ్ ఈస్ వెరీ వ్యాలిడ్ సజెషన్ అనమాట కళ్యాణ్కి. అది కొంచెం బుర్రలో పెట్టుకుంటే కళ్యాణ్కి అర్థం చేసుకుంటే ఆ సజెషన్ ని చాలా చాలా మంచి గేమ్ బయటపడుతుంది కళ్యాణ్ది. అండ్ తర్వాత కళ్యాణ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడేమో అనిపించింది. ఎక్కడ అంటే ఈ సోఫా మీద కూర్చుందా అంటే పాపం అందరు జనాలందరూ వచ్చి లోపల కూర్చున్నప్పుడు అందరితో మాట్లాడిపించుంటే బాగుండేది. అంటే అందరి గురించి అడిగిపించి, అందరు ఇప్పుడు ప్రతి పేరెంట్ అదే చేస్తున్నారు కదా, వాళ్ళు పర్సనల్ గా 10-5 minutes మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి అందరితో కూర్చొని ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పమంటున్నారు. అందరూ అది ఒక ఫన్ సెగ్మెంట్ లాగా వెళ్తుంది. ఇక్కడ కూడా దానికోసం అందరూ వచ్చి లోపలే కూర్చున్నారు. కూర్చుని మమ్మల్ని ప్రైవసీ వదిలేయండిరా ప్లీజ్ రా బాబు అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళిద్దరు కూర్చుంటాను అనుకుంటే పక్కన తనుజని కూడా కూర్చోబెట్టాడు. నాకు అసలు అక్కడ అస్సలు నచ్చలేదు కళ్యాణ్, అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, ఏంట్రా ఇల్లు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది ఒకవేళ అక్కడ ఉన్న పర్సన్ మనం ఆలోచించుకుంటే. సో దట్స్ వెరీ రాంగ్ అనిపించింది కళ్యాణ్ నుంచి. దాని తర్వాత తనుజ గారి శారీ తీసుకొచ్చి ఇవ్వటం, దీనికి ఒక 100 స్టోరీలు అల్లుతున్నారు. కానీ బయట నేను చాలా క్లియర్గా చెప్తాను తనుజ కళ్యాణ్ రిలేషన్షిప్ గురించి. మీరు ఇప్పుడు లైవ్ లో చాలా తక్కువ మంది అయిపోయారు కాబట్టి కళ్యాణ్ అండ్ తనుజ మీద ఫోకస్ అవుతుంది కాబట్టి కెమెరా మీకు ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప ఇవన్నీ రోజు ఫ్రమ్ ద డే 1 నుంచి ఐ మీన్ ఎప్పుడైతే తనుజ అయితే క్లోజ్ అయ్యాడు కళ్యాణ్ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు ఇవన్నీ. మీకు ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి, ఓకే కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు, కళ్యాణ్ అలా చేస్తున్నాడు తనుజ కోసం అని ఇప్పుడు తెలుస్తున్నాయి మీకు. బట్ ఇతను ఎప్పుడైతే క్లోజ్ అయ్యారో అప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, అవన్నీ మీకు కనపడట్లేదు. అంటే అండ్ మీరు ఎందుకు ఓన్లీ తనుజ కళ్యాణ్ ని ఫోకస్ చేస్తున్నారు, ఆ అబ్బాయి వెనక పడుతున్నాడు తనుజ వెనక పడుతున్నాడు ఈ ఒక్కటే ఎందుకు ఫోకస్ అయ్యాడు, ఎందుకు కళ్యాణ్ అండ్ రీతు ఫన్ సెగ్మెంట్ ఎందుకు ఫోకస్ అయ్యట్లేదు? వాళ్ళిద్దరు ఫన్ ఎంత ఫన్ ఉంటుందో తెలుసా లోపల. అసలు ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు తిట్టుకుంటా అరుచుకుంటా ఏదో ఫన్ చేసుకుంటూ గోల చేసుకుంటూ. దాని గురించి ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఓన్లీ ఎందుకు తనుజ అండ్ కళ్యాణ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అండ్ గేమ్ విషయంలో అయితే ఎవరి గేమ్ వాళ్ళే ఆడుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎట్లా అంటే గేమ్ అంటే ఇప్పుడు ఇది మాకు నార్మల్ గా లీజర్ గా ఉంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కళ్యాణ్ వెళ్ళి వెనక తిరుగుతున్నాడు, తనుజ వెనక తిరుగుతున్నాడు అని ఒక ఉద్దేశం వస్తుంది తప్ప ఒకవేళ గేమ్ స్టార్ట్ అయ్యి గేమ్స్ లో ఉంటే మాత్రం కళ్యాణ్ ఆడతాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ చూడాలి నెక్స్ట్ వీక్ క్లియర్ గా ఒకసారి గేమ్స్ పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది తనుజ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేస్తున్నాడా లేదంటే తన గేమ్ తనే ఆడుకుంటున్నాడా అని మాత్రం తెలిసేది నెక్స్ట్ వీక్ మాత్రం. ఎందుకంటే ఈ వీక్ లో గేమ్స్ ఏమీ లేవు, 0 games కాబట్టి. సో నెక్స్ట్ వీక్ దీని గురించి మాట్లాడుకుందాం, తనుజ అండ్ కళ్యాణ్ రిలేషన్షిప్ గురించి. కళ్యాణ్ తనుజ వెనక పడుతున్నాడా లేదా, సాక్రిఫైస్ చేస్తున్నాడా కావాలని, వదిలేసుకుంటున్నాడా అని చెప్పేసి దీని గురించి నెక్స్ట్ వీక్ తెలిసింది, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీతు వాళ్ళ అమ్మ వచ్చారు. రీతుకు బడితో పూజ మామూలుగా చేయలేదు. సో ఇక్కడ క్లియర్ గా పవన్ అంటే నచ్చలేదు, నువ్వు పవన్ తో తిరగటం నాకు ఇష్టం లేదు అని చాలా క్లియర్ గా ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చేశారు. అక్కడ చాలా తెలివిగా రీతు దాన్ని డైవర్ట్ చేసి దాన్ని మార్చి ఏది తిమ్మిరి బొమ్మరి చేసి ఏదో అంటారు చేస్తారు చూడండి, అట్లా చేసి దాన్ని మార్చేసింది అనమాట తెలివిగా. సో ఏదో డైవర్ట్ చేసేసింది అనమాట. పాట వచ్చినప్పుడేమో పాట వాళ్ళ అమ్మ చెప్తున్నప్పుడేమో ఆ మమ్మ రా లాక్కి వెళ్ళటం. సో ఇలా ఏదో ఒకటి డైవర్ట్ చేస్తూనే అనిపించింది నాకు రీతు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు. సో అక్కడ అదే పవన్ గురించి ఎక్కువ టాపిక్. పవన్ నువ్వు నీ గేమ్ ఆడు, నీ గేమ్ నువ్వు మంచిగా ఆడు, నువ్వు తనుజ మాటలు విను, తనుజ నీకు సపోర్ట్ చేస్తుంది, ఐ మీన్ సింగిల్ గా ఆడాడు నీకు మంచి సజెషన్స్ ఇస్తుంది, అవి తీసుకో గట్టిగా, నువ్వు తనుజ మాట విను, నువ్వు ఇమాన్యుయల్ తనుజ మీ ముగ్గురిది కామెడీ ట్రాక్ అదిరిపోయింది స్టార్టింగ్ లో, ఇప్పుడు లేదు అది మిస్ అవుతుంది అది ఇది అని చెప్పింది. అండ్ నాకు ఇక్కడ వీళ్ళు ముందుగానే అనుకుని వచ్చారు, అంటే వీళ్ళు ముగ్గురు ముందుగానే వెళ్తారని తెలుసు అనిపిస్తుంది నాకు, వీళ్ళు హౌస్ లోకి ముగ్గురు కలిసి వెళ్తారని చెప్పేసి. అందుకనే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మాట్లాడుకున్నారు అనిపించింది. ఎక్కడ తెలిసిందంటే రీతు వాళ్ళ అమ్మ కాల్ చేసింది ఇమాన్యుయల్ కి, మా అమ్మాయి కూడా వస్తుంది కాబట్టి జాగ్రత్త చూసుకో అని. అండ్ ఇవాళ ఆ లెటర్ వచ్చినప్పుడేమో నేను ఆల్రెడీ చెప్పొచ్చాను ఆ అమ్మాయికి అని తనుజ అంటే ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ కి ఆల్రెడీ చెప్పొచ్చానని చెప్పేసి అని చెప్పింది వాళ్ళ. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఆల్రెడీ ముందుగానే అనుకుని వచ్చారని క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ కలిసి ఆడితే వీళ్ళు గ్రూప్ గేమ్ అంటారేమో అని చెప్పి కావాలని విడిపోయి ఆడుతున్నారా అని ఒక చిన్న డౌట్ కూడా నాకు ఉందన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో రీతు ఇమాన్యుయల్ తో అంత క్లోజ్ గా ఉండేది, సడన్ గా అంటే ఏమీ రీజన్ లేకుండా సడన్ గా దూరం అయిపోయింది అనమాట. ఒక రీజన్ కూడా వెళ్ళింది అంటే ఒక గొడవ అవ్వలేదు, ఏం అవ్వలేదు, జస్ట్ ఊరికే అలా దూరం వెళ్ళిపోయింది. సో ఏమో నాకు అది అనిపిస్తుంది. ఇంకంతే
రీతు వాళ్ళ మమ్మ గేమ్ మీద ఫోకస్ అయ్యి ఇంక దేని మీద వద్దు అని మాత్రం గట్టిగా చెప్పింది అనమాట. ఇంక ఈ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమాన్యువల్ వాళ్ళ అమ్మగారు ఎంట్రీ అనమాట. అస్సలు మామూలు హైప్ లేదు వాళ్ళ మమ్మీ. అసలు చాలా అంటే చాలా ఎక్స్ప్రెస్ చేయాలని అని చెప్తున్నారు, బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట. లైక్ దివ్య నువ్వు రాణి అయ్యి మా అబ్బాయిని డాన్స్ చేపిస్తావు ఇలా ఇలా అని చెప్పేసి చిరంజీవి గారి స్టెప్ ఇవన్నీ వేసేస్తుంది అనమాట. చాలా 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 ఫన్ ఉంది, చాలా ఎక్స్ప్రెసివ్ అనమాట వాళ్ళ మమ్మీ. సో అందరి గురించి చాలా బాగా చెప్పింది. అండ్ దివ్య బర్నీ గారి గురించి హెల్త్ చూసుకో అని చెప్పేసి, సుమన్ గారి గురించి ఏమో మీరు సీక్రెట్ టాస్క్ అయినప్పుడు పాలు తాగేది విధానం బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసావు అని చెప్పేసి. ఇక్కడ బాగా మెయిన్ పాయింట్ ఎవరి గురించి చెప్పింది అంటే సంజన గారి గురించి చెప్పింది. మీరు ఒక డిస్కషన్ చేసేటప్పుడు లేకపోతే ఒక కన్వర్సేషన్ చేసేటప్పుడు దాన్ని సాగదీవాకండి, ఇంతలో వదిలేయండి, మీకు ఎక్కువ మీకే అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి మంచి సజెషన్. అది మాత్రం సంజన గారు తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెస్ట్. ఇంకా నెక్స్ట్ అంత పవన్ కి మంచి ఎలివేషన్ పడింది. ఎట్లా అంటే డెమోన్ కి మా ఓడిని తొక్కేస్తున్నాం, 10 ఏళ్ళ కుర్రోడు 6 ఏళ్ళ కుర్రోడిని దొల్లిస్తాడు చూడండి, అలా దొల్లిస్తున్నాం మా ఓడిని అని చెప్పేసి మంచి ఎలివేషన్ పడింది డెమోన్ కి. అండ్ ఈవెన్ కళ్యాణ్ కూడా చాలా మంచి ఎలివేషన్ పడింది. అసలు లేచి సెల్యూట్ చేసి నువ్వు నీ గేమ్ కానీ నువ్వు ఆట కానీ నీ మంచితనం కానీ ఎంత బాగా మాకు బాగా నచ్చేసింది అయ్యా అని చెప్పేసి బాగా హగ్ చేసుకున్నారనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ కళ్యాణ్. మంచి ఎలివేషన్ అనమాట. ఇంకా అంతే. ఇంకా తనుజ ఏమో నడుం గిల్లటం గురించి ఫన్ వేలు వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, నా కొడుకుని నామినేషన్ లో ఉంచిందని చెప్పేసి, విచ్ ఈస్ ఒక మంచి పాయింట్ చెప్పేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే మా ఓన్ని నామినేషన్ ఉంచితేనే బయట ఓట్లు వేస్తారు, ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, ఓట్లు వేయడానికి అలవాటు పడతారు జనాలు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అని చెప్పేసి ఒక మంచి హింట్ ఇచ్చి బుర్రలో పెట్టినట్టుంది ఇమాన్యుయల్ కి, నువ్వు నామినేషన్ లోకి రా అని చెప్పి. సో ఆ పాయింట్ గట్టిగా అన్నమాట. ఇంకా ఇప్పుడు దివ్య వర్సెస్ తనుజ, దీంట్లో తప్పు ఎవరిది అనేది పాయింట్ కిందకి వస్తే, నేను క్లియర్ గా స్టాండ్ బై ఉంది తనుజాకే. క్లియర్ గా స్టాండ్ బై ఉంటాను నేను. క్లియర్ గా నా స్టాండ్ వచ్చేసరికి తనుజాకే. అక్కడ కరెక్ట్ గా మాట్లాడింది తనుజ మాత్రమే. రీజన్స్ నేను క్లియర్ గా పక్కాగా చెప్తాను రీజన్స్. ఫస్ట్, ఇక్కడ దివ్య ఎంతవరకు కరెక్ట్ కూడా చెప్తా. దివ్య ఎంతవరకు కరెక్ట్ అంటే, లెగిసి తనుజ నువ్వు 2 టైం ఆల్రెడీ కెప్టెన్ అయ్యో, నీకు ఆల్రెడీ 2 times ఇమ్యూనిటీ వచ్చింది, సో నేను మళ్ళీ నేను కెప్టెన్ గా చూడాలనుకోవట్లేదు, సో యువర్ ఐ డోంట్ వాంట్ యూ టు బి సెలెక్టెడ్ అని చెప్పేసి పక్కకెళ్ళి కూర్చోబెట్టే. అంతవరకు బానే ఉందండి, అంతవరకు సూపర్. దివ్య మాత్రం కరెక్ట్ పాయింట్ పెట్టింది. బట్ ఎప్పుడైతే తనుజ రెసిప్రోకల్ అయిందో, లైక్ లేసి నువ్వు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తావు ఎక్కడైతే స్టార్ట్ చేసిందో, ఇంకా అక్కడి నుంచి దివ్య లాస్ట్ ఇట్ అనిపించింది నాకు. దివ్య చాలా పర్సనల్ గా వెళ్ళిపోయింది అనిపించింది. ఒక్కో పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, తనుజ అన్నది ప్రతిసారి నా నేమే ఎందుకు తీసుకొస్తున్నావు అని. ఇక్కడ దివ్య చేసిన తప్పు ఏంటి అంటే, ఫస్ట్ లెగవటం. మిగతా వాళ్ళందరూ కామ్ గా సైలెంట్ గా కూర్చుంటే ఫస్ట్ దివ్య లేసి వెళ్ళి, ఎందుకంటే బిగ్ బాస్ ఏం నేమ్స్ పిలవట్ల, ఇప్పుడు తనుజ నువ్వురా, ఇప్పుడు దివ్య నువ్వురా, ఇప్పుడు ఇమాన్యుయల్ నువ్వురా అనే పేర్లు పెట్టి పిలవట్లేదు, వాళ్ళంతతో వస్తున్నారు. సో అట్లా ఫస్ట్ లేసి ఎమ్మటనే లేసి నేను చెప్తాను పేరు అని చెప్పి తనుజ పేరు చెప్పడం అనేది చేసిన మిస్టేక్ దివ్య అది. సో అక్కడ తనుజాకి పడిపోయింది, ఎందుకు నా పేరే తీస్తుంది ప్రతిసారి, నా పేరే ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ని చెప్పుకుంది అనమాట. ఎందుకు నీకు నా పేరే వస్తుంది ప్రతిసారి, ఎందుకంటే లాస్ట్ టైం కెప్టెన్సీ ఆ ట్రైన్ టాస్క్ లో కూడా వెళ్ళి అందరికి చెప్తున్నావు, వెళ్ళి గౌరవ్కి మిగతా అందరికి, తనుజ నీకు బన్నీ గెలవాలని ఉందా అయితే తనుజని పీకేసే, నువ్వు వీళ్ళు గెలవాలని ఉందా అయితే తనుజని పీకేసే అని చెప్పేసి. సో క్లియర్ గా అక్కడ పర్సనల్ గా వెళ్ళిపోయిందని నాకు అనిపించింది, చాలా పర్సనల్ గా వెళ్ళిపోయింది అనిపించింది. సెకండ్ వచ్చేసరికి పోర్ట్రే చేయబాక అని చెప్పేసి అంది దివ్య. ఇది ఇక్కడి నుంచి పర్సనల్ అయ్యింది. ఎట్లా అంటే, దీనికి మీరు ఇప్పుడు ఇక్కడ ఫైర్ చూస్తున్నారు కదా, ఈ ఫైర్ కి పెట్రోల్ పోసింది ఎక్కడో తెలుసా? నిన్న ఆ బర్నీ గారు ఈ తనుజాకి మసాజ్ చేసింది చూడండి, ఆ లెగ్ మసాజ్, అక్కడ అది పెట్రోల్ అనమాట, ఇది ఫైర్. రీజన్ ఏంటి అంటే, మీకు అక్కడి నుంచి చెప్పాలి స్టోరీ. సో అక్కడ తనుజాకి లెగ్ పెయిన్ వస్తే బర్నీ గారే లెగిసి నేను రాస్తానమ్మా, తనుజ చెప్పలేదు అక్కడ, బర్నీ గారే నేను రాస్తాను, అక్కడ ఎలా రాయాలో నాకు తెలుసు నీట్ గా, నేను వచ్చి రాస్తానని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి తనుజాకి రాసింది బర్నీ గారు. ఆ పాయింట్ పట్టుకొని దివ్య వచ్చి నీకే చేయనొప్పి అని అంటే నువ్వు వెళ్ళి రాస్తావు అంటే, అబ్బో ఈగా చేసింది ఏందో. దివ్య ఆ రాణి టాస్క్ లో వచ్చి హెడ్ మసాజ్ చేయించుకుంది ఎందుకు, మరి దాన్ని ఏమంటారు? సో అలా మాట్లాడుకుంటే 100 ఉంటాయి. సో అక్కడ స్టార్ట్ అయిన పాయింట్. తర్వాత రోజు ఈ గొడవ అయిపోయింది, అంత అయిపోయింది. తర్వాత రోజు ఆ నైట్ 2 సార్లు డిస్కషన్ జరిగింది. బట్ తర్వాత రోజు గురించి డిస్కషన్ మాత్రమే నేను చెప్తాను. తర్వాత రోజు డిస్కషన్, పొద్దున్నే డిస్కషన్ జరిగింది. ఏమన్నంటే,
అమ్మా నీ దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడితే తనుజ ఫీల్ అయిపోతుంది, ప్రతిసారి నాతో మాట్లాడుతుంటే బర్నీ గారు తనుజతో మాట్లాడుతుంది దివ్య ఫీల్ అయిపోతుంది అని ఫీల్ అయిపోతుంది తనుజ అని చెప్పేసి ఆ మాట తనుజ చెప్పకపోయినా తనుజ ఏ విధంగా చెప్పింది అక్కడ పోర్ట్రే ఎట్లా అయిపోయిందంటే తనుజ అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే నైట్ పూట చెప్పిన పాయింట్ అమ్మాయి కోపంగా ఇసిరేసి వెళ్ళిపోతుంటే చూడండి మీరు నాతో మాట్లాడడం మీరు నాకు ఏం చేసినా అమ్మాయి ఇలా దివ్య 100 అనుకున్న మనసులో దివ్య ఏమందంటే అక్కడ ఆ ప్లేస్ లో తనుజ ఉన్నా ఇంకెవరున్నా నేను అలాంటి రియాక్ట్ అవుతాను అంది, కాదనట్లా అంది. బట్ చూసే జనాలకు కానీ అక్కడ ఉన్న పర్సన్స్ కానీ ఎలా ఉంటదంటే అక్కడ తనుజ ఉంది కాబట్టి ఆ అమ్మాయి కోపంగా ఫీల్ అయింది అని మాత్రమే అర్థం చేసుకుంటారు ఎవరైనా సరే. దాన్ని ఏదో స్పెషల్ గా ఇప్పుడు అక్కడ ఎవరున్నా బర్నీ గారి మీద కేర్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు అరిసిందని ఎవ్వరు పట్టించుకోరు. ఆ అమ్మాయి అరిసింది అక్కడ తనుజ చేస్తున్నాడు బర్నీ, నాకు కోపం వస్తుంది, నాకు జెలసీ ఫీల్ అవుతున్నాను అని చేసింది మాత్రమే కనపడుతుంది. సో అక్కడ తనుజ అందు కూడా అక్కడ పాయింట్ రాంగ్ ఏం లేదు. మీరు నాతో కూర్చుని ఇలా మసాజ్ చేస్తుంటే అమ్మాయి తట్టుకోలేకపోతుంది అన్న పాయింట్ ని ఇక్కడ బర్నీ గారు దాన్ని తీసుకుని వెళ్ళి మోయిసి దాన్ని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి ఇలా చెప్పింది అని చెప్పడం తప్పు. అక్కడ బర్నీ గారు స్టాండ్ తీసుకొని లేదమ్మా ఆ అమ్మాయికి ఎందుకు అంత కోపం పడుతున్నావు తనుజతో ఉంటే ఎందుకు నీకు అంత నువ్వు తగ్గించుకో, లేకపోతే కొంచెం మాట్లాడబాక, లేకపోతే అసలు మీరు సపరేట్ గా ఉండండి, లేకపోతే మీరు అందరు కలిసి నాకు మాట్లాడదాం మానేయండి అని చెప్పుంటే బాగుండేది తప్ప అక్కడ తనుజ ఇలా అనుకుంటుందమ్మా అని అన్న ఒక వదిలేడు, ఇట్లా ఒక పాయింట్ ని వదిలేశాడు. ఇంకా అక్కడ దివ్య ఏమందంటే అవునా అందా పోటర్ చేసిందా బాగానే చేస్తుంది కమాన్ సూపర్ అని చెప్పేసి రెచ్చిపోయింది అనమాట. ఆ పాయింట్ ని అక్కడ మనసులో పెట్టుకున్న పాయింట్ ని తీసుకొచ్చి ఇక్కడ వదిలింది, నువ్వు నన్ను ఇలా పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పేసి. సో అక్కడ అది నెక్స్ట్ అరవటం ఎవరు స్టార్ట్ చేశారు అని మాట్లాడుకుంది. అరవటం ఫస్ట్ స్టార్ట్ చేసింది దివ్య. బిహేవియర్ అనే పదం తీసింది. బిహేవియర్ ఎందుకు తీసింది అంటే తనుజ అనే పదం ప్రతిసారి నీ బిహేవియర్ చూస్తుంటే అర్థమైపోతుంది నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు అని, అంటే ట్రైన్ టాస్క్ లో కానీ మిగతా అన్ని చోట్ల కానీ బిహేవియర్ బట్టి అర్థమైపోతుంది అన్న పాయింట్ ని ఈ అమ్మాయి దివ్య వేరేలాగా అర్థం చేసుకుని ఎవరి బిహేవియర్ అని పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది. అక్కడికి తనుజకి ట్రిగర్ అయింది అనమాట. ట్రిగర్ అయ్యి ఇంకప్పుడు స్టార్ట్ చేసింది వెనక గట్టిగా అరవటం లెగిసి అరవటం ఏమి స్టార్ట్ చేసింది అప్పుడు తనుజ. సో ఫస్ట్ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అయితే ఫస్ట్ దివ్యనే. ఇంకా నెక్స్ట్ చెప్పుకో అనుకొని యాటిట్యూడ్ అని చెప్పింది, అంటే పో అది ఇది అని చెప్పేసి. నేను ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తాను. తనుజ అంటే ఇప్పుడు నేను ఇన్నిసార్లు చెప్తాను తనుజ పియర్ అనుకోబాకండి, ఇక్కడ జరిగింది మాత్రం చెప్తాను. తనుజ తప్పు అంటే తనుజ తప్పు అని కూడా చెప్తాను. ఇక్కడ పో అని చెప్పేసి అంది కదా, అక్కడ తనుజ తప్పు అని చాలా మంది అంటున్నారు కానీ లేదు. ఎందుకంటే ఇదే పాయింట్ పో వెళ్ళి కూర్చో ఇదే మాటలు ఎగ్జాక్ట్ ఇదే మాటలు చాలా నామినేషన్స్ లో అంది. రమ్యకి జరిగిన నామినేషన్ లో అంది, ఇంతకుముందు ఎవరో ఇంకొకరికి జరిగిన ఆయేషకు అనుకుంటా, ఆయేషకు మరి ఇంకెవరికో జరిగిన నామినేషన్ లో కూడా అంతే అంది. వెళ్ళి పో కూర్చో అమ్మా పో వెళ్ళిపో అని, లేకపోతే నామినేషన్ చెప్పు ఇంకరా ఓ చేసి అని అంది. ఇట్లా ఈ పో రా అనే యాటిట్యూడ్ మాత్రం ఆ అమ్మ ఇప్పుడు బిల్డప్ అయింది కాదు, అంటే ఇప్పుడు బయటకు వస్తుంది కాదు, ఫస్ట్ నుంచి ఉన్న యాటిట్యూడే, ఆల్రెడీ చూపించిన యాటిట్యూడ్. ఇప్పుడైతే సపరేట్ ఒక పర్సన్ లోపల నుంచి బయటకు వచ్చిందని చెప్పేసి దివ్య అంది కదా, సో అది ఏం లేదు. ఆల్రెడీ చూసిన మనం ఈ మాటలని ఆల్రెడీ విన్నాము చూసాము కూడా. నెక్స్ట్ దిష్టి బొమ్మలా కూర్చోవడమే, ఇంకా 100 మాట అనుకున్నారు గేమ్ ఆడలేదు డాన్స్ ఆడాలని చెప్పేసి. నేను ఒకటి చెప్తాను, అసలు దివ్య ఇప్పటిదాకా ఆడిన ఒక్క గేమ్ చెప్పండి నాకు, ఒక్క గేమ్ ఇప్పుడు దాకా దివ్య సూపర్ గా ఆడిందిరా దుమ్ము దులిపేసిందిరా అన్న గేమ్ ఒక్కటి చెప్పండి. ఏది లేదు. ఆ అమ్మాయి కేవలం తన ఓకల్ తోనే ఇప్పుడు దాకా వస్తుంది. ఆ అమ్మాయి ఓకల్తోనే ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి స్ట్రెంగ్తే ఆ అమ్మాయి ఓకల్ మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, పాయింట్లు పెడతాం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటం. ఆ ఒకే ఒక స్ట్రెంగ్త్ తోనే ఇప్పుడు దాకా ముందుకు నెట్టుకుంటూ వస్తుంది. సో ఇక్కడ తన అన్న మాట కూడా నాకు నచ్చలేదు. ఏమంది అంటే నీకనే నేను 100 సార్లు గేమ్ బాగా ఆడతాను, నువ్వు ఎవరు కెప్టెన్ గా చూడలేకే డాన్స్ టైంలో నన్ను అందరూ డాన్స్ వేయడానికి నా వైపు వచ్చారు అని చెప్పేసి అంది, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అనమాట. సపోర్ట్ లేదు అని చెప్పేసి అంది కదా, అంటే ఆ డాన్స్ ఆడేటప్పుడు నీ వైపు ఎవరు రాలేక అందరు నా వైపు వచ్చారని డాన్స్ వేయడానికి అని చెప్పింది. నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రైన్ టాస్క్ లో తనుజాకి ఎక్కువ సపోర్ట్ ఉంటారు ఇమాన్యుయల్ తో పోలిస్తే, అందుకనే నేను తనుజాని తీసేస్తాను అని చెప్పింది ఆ అమ్మాయే. సో డాన్స్ టైంలో ఎక్కువ సపోర్ట్ లేరు అని ఆ అమ్మాయి ఎలా చెప్పిందో, ఇక్కడ మరి సపోర్ట్ అని దాంట్లోనే ట్రైన్ టాస్క్ లో తీసేసింది ఇమాన్యుయల్ ని తనుజాని, అది ఎట్లా సాధ్యం చెప్పండి. సో సపోర్ట్ లేదు, నువ్వు అసలు ఏం గేమ్ ఆడలేదు, ఈ పాయింట్స్ అన్ని బేస్లెస్ అనిపించింది నాకు అక్కడ. అదే చెప్పాక పర్సనల్ గా వెళ్ళిపోయారు. ఇంక నెక్స్ట్ మెయిన్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే సీరియల్ స్టార్. సో ఇక్కడ బయట విషయాలు ఫస్ట్ లాక్కొచ్చింది
దాంట్లోకి ఆ డిస్కషన్ లోకి లాక్ వచ్చింది దివ్యానే. నువ్వు సీరియల్ స్టార్ లో బయట సీరియల్ ఏడ్చినట్టు ఇక్కడ హౌస్ లో కూర్చొని ఏడుస్తా కూర్చుంటావు, యు ఆర్ ఎ బిగ్ సీరియల్ స్టార్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లా క్రియేట్ చేసి అక్కడ ఒక పాయింట్ అవుట్ చేసింది ఫస్ట్ దివ్యానే. ఎప్పుడైతే ఇలాంటి ఒక పాయింట్ బయట పాయింట్ తీసుకొచ్చిందో అక్కడ తనుజ ఆ అమ్మాయి రివీల్ చేస్తుంది కాబట్టి, ఓహో నీకు బయట రివీల్ సరిపోబాక లోపలికి వచ్చావా అది ఇది అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసిన పాయింట్. సో ఇక్కడ బయట పాయింట్ తీసుకొని రావటం విచ్ ఈస్ వెరీ రాంగ్ ఇద్దరు వైపు నుంచి, తనుజ వైపు నుంచి దివ్య వైపు నుంచి, ఇద్దరు వైపు నుంచి రాంగ్. బట్ ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారన్న ఒక డిస్కషన్ బయట నడుస్తుంది కాబట్టి ఫస్ట్ తీసుకొచ్చింది అయితే దివ్యానే. సో తను తీసుకొచ్చింది కాబట్టి దీన్ని తీసుకొచ్చింది అంటే ఇంకా అక్కడ మనం ఏం చెప్పలేం, బట్ తీసుకొని రావటం రాంగ్ ఇద్దరు. నెక్స్ట్ బర్నీ గారి టాపిక్. ఇక్కడ బర్నీ గారిది నాకేందో అర్థం కాలే, ఆయన మధ్యలో స్టాండ్ తీసుకోవడానికి కూడా లేకుండా పోయింది, ఎందుకంటే టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సో కానీ మెయిన్ పాయింట్ అదే, బర్నీ గారు ఇస్ ద మిడిల్ గ్రౌండ్ ఇద్దరు పాయింట్స్ కి. ఇక్కడ ఇటు సైడ్ నుంచి క్లోజ్, ఇటు సైడ్ నుంచి క్లోజ్. సో ఆయన ఎటు ఉండలేక పాపం కొట్టుమిట్లు ఆడుతున్నట్టు అనిపించింది అనమాట పాపం బర్నీ గారి. నాకు బాగా అనిపించింది ఈ సీజన్ లో అయితే బర్నీ గారే. ఆయన ఆయన పాపం కేరింగ్ చూపించినా ప్రేమ చూపించినా కూడా తప్పు అయిపోయింది అనమాట. దానికోసం బయటకు వెళ్ళి వచ్చాడు లోపలికి, నాకు అర్థం కావలేదు. సో ఇక్కడ బాగా దివ్య ఫీల్ అయిపోవడానికి కారణం బర్నీ గారి టాపిక్. ఏమని అంటే ఇష్టం లేకుండా కూడా వెంట పడట్లేదు అని ఒక మాట అంది, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ అనమాట ఫ్రమ్ తనుజ సైడ్. ఆ మాట అనుకుని ఉండాల్సింది. దివ్యాని ఐ మీన్ అక్కడ బర్నీ గారిని ఉద్దేశించి అంది. బర్నీ గారిని ఉద్దేశించి బర్నీ గారికి ఇష్టం లేకపోయినా నువ్వు ఆయన ఎంట పడుతున్నావు, ఆయన వెనకే వెళ్తున్నావు అని చెప్పేసి అంది. నాకు ఎందుకు అస్సలు తప్పు అనిపించింది, ఆ సెంటెన్స్ రాంగ్ అనిపించింది తనుజ సైడ్ నుంచి. ఇక్కడ వీళ్ళెవరు దివ్య ఒక మాట అంటది, హే బర్నీ గారు ఇట్రండి హే అని ఫస్ట్ అరిసిద్ది, హే బర్నీ గారు ఇట్రండి అని. ఆ కమాండింగ్ వాయిస్ తగ్గించుకోమని చెప్పి బర్నీ గారు వాళ్ళ డాటర్ చెప్పింది ఆ దివ్యకి, స్పెషల్లీ ఇలాంటి కమాండింగ్ వాయిసెస్. అండ్ సెకండ్ పాయింట్ ఎక్కడంటే టాస్క్ జరిగే టైంలో వీళ్ళు డిస్కషన్ జరిగింది ఆల్రెడీ, ఒకరు లోపలికి వెళ్ళిపోతారు, సంజన లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళ ముగ్గురులో డిస్కషన్ జరిగినప్పుడు కూడా నేను గేమ్స్ తీసుకుంది నేనే, మన ఇద్దరం కలిసి గేమ్స్ ఆడిందంటే అంత ఏం లేదు మీరేం సోది మాట్లాడబాక అని ఒక కమాండింగ్ తో మాట్లాడిద్ది. నాకు ఎందుకు అసలు రాంగ్ అనిపిస్తుంది. ఐ మీన్ అట్లా మాట్లాడుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల అలా మాట్లాడుతుందే కానీ చూసే జనాలకి, థర్డ్ పార్టీగా అంటే మనం చూసే జనాలకి అది విచ్ ఇస్ వెరీ రాంగ్ అనిపించింది. అదే పాయింట్ బర్నీ వాళ్ళ డాటర్ కూడా చెప్పింది, అక్క నువ్వు మరీ కమాండింగ్ వాయిస్తో మాట్లాడబాక, కొంచెం కమాండింగ్ అనిపిస్తుంది మా నాన్నతో మాట్లాడేటప్పుడు, నాకు అది నచ్చలేదు, అది చేయబాక అని అంది. ఇక్కడ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు దివ్య. సో అదొకటి చెప్పాలనుకున్నా, నాకు ఎందుకు నచ్చలేదు. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడ ఏమో తనుజాకి ఇంకా అసలు మామూలుగా రాదుగా, ట్రిగర్ అయిపోతే వస్తూనే ఉన్నాయి పదాలు, లోపల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇంకా అలా ఏడుస్తూ కూర్చో అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోది, మళ్ళీ ట్రిగర్ చేసినట్టు అనిపించింది దివ్యాని అక్కడ పాయింట్ అవుట్ చేసి. ఇంకా అమ్మాయి మళ్ళీ అబ్బో ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చుంటే నేను నన్ను సింపతి స్టార్ అనుకుంటారేమో బయట అనే ఉద్దేశంతో మరి ఏమైందో తెలియదు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫాస్ట్ గా వచ్చేసింది అనమాట. ఎక్కడ కొట్టుకుంటారో ఏమైపోద్దో అన్న భయం వేసింది నాకైతే. ఏంట్రా మీరు ఇంత దారుణంగా ఉన్నారు, ఈ అరుపులు, ఈ లోపల ఉన్న ఇంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడో బయట పెడుతుంది, మీరు స్టార్టింగ్ నుంచి బయట పెట్టచ్చు కదరా అనుకున్నాను నేనైతే. అంటే అది ఎట్లా అయిపోయిందంటే వాల్కినో లాగా బిల్డప్ అయిపోయి ఇప్పుడు ఎరప్ట్ అయిపోయింది అనమాట అందరికి, ఇద్దరికి. తన లోపల ఉన్న అన్ని బయటికి కక్కేయటం, దీని లోపల ఉన్న అన్ని బయటికి కక్కేయటం. ఎందుకంటే సీరియల్ స్టార్ గానీ, ఈ ఆడవటం కానీ, కెప్టెన్ గా నేను ఎవరు నచ్చట్లేదు అని చెప్పడం కానీ, ఇవన్నీ ఈ మాటలన్నీ ఎప్పుడో లాస్ట్ కొన్ని పాత వారాల నుంచి వచ్చిన మాటలన్నీ ఇవన్నీ ఇప్పుడు బయట పెడుతున్నారు. సో అదే లోపల బిల్డప్ అయి ఇప్పుడు ఒక మంచి సిచ్యువేషన్ దొరికింది కాబట్టి అన్ని కక్కేశారు అనమాట. ఇంకంతే, ఇంకా లోపల నుంచి రాగానే మళ్ళీ గొడవ జరిగింది, ఇంకా ఆపేశారు. ఫైనల్లీ ఒక ఎండ్ కార్డ్ పడింది దానికి. బట్ తనుజ ఎక్కడ ఆపలేదు, ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాను అనేది, విచ్ ఇస్ వెరీ రాంగ్. అంటే వేరే వాళ్ళు వచ్చినా కూడా తిన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్, దివ్య మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద తీసుకోవటం అనేది నాకు ఎందుకో నచ్చలేదు తనుజ వైపు నుంచి. అది చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఇంకా నెక్స్ట్ రితు వర్సెస్ ఇమాన్యుయల్. నాకు ఇక్కడ ఇమాన్యుయల్ అన్న పాయింట్ ఒకే ఒక పాయింట్ బాగా నచ్చింది, బట్ మిగతా అది ఏమీ నచ్చలేదు. ఒక పాయింట్ ఏమన్నాడంటే, ఓహో నువ్వు నిన్న తనుజ నిన్ను నామినేషన్ సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు నీకు తనుజ వేయటం ఇష్టం లేక నువ్వు నన్ను వేసావు, అంతే కదా, ఒక్క పాయింటే కదా అని ఒక్క మాట అన్నాడు, విచ్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట. సూపర్ షాట్ రీతు అనమాట, అంత బాగా చెప్పాడు. బట్ తర్వాత మాట్లాడిన మాటలు ఏమో అంత సెన్స్ అనిపించలేదు. అంటే మాట్లాడటానికి కుదరలేదు, డిఫెండ్ చేసుకోలేకపోయాడు అనిపించింది. ఎట్లా అంటే ఓహో వీక్ గా ఉన్నాడని చెప్పేసి నన్ను తీసేస్తున్నాను, అంతేగా
అంతేగా అంతేగా అని తప్ప తన నుంచి ఏం డిఫెండింగ్ ఏం లేదనమాట. వీక్ గా ఉన్నది తీసేసి అంతే కదా, ఓ నీకేం సపోర్ట్ చేయలేదు అంతే కదా అంతే కదా అంతే కదా ఇయే అంటున్నాడు. ఇంకా దాని గురించి స్పెషల్ గా ఏమి అంటే డిఫెండింగ్ గా కానీ దాని గురించి ఏమైనా ఈ పాయింట్ పెడతాం కానీ ఆ పాయింట్ పెడతాం కానీ ఏం లేదు, వదిలేసాడు దాని గురించి. అని నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. అంటే ఇంకొంచెం ఏమైనా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. రీతు మాత్రం చాలా గట్టిగా మాట్లాడింది అనమాట. అక్కడ నిన్నేం స్ట్రాంగ్ అనట్లేదు, నిన్ను ఏమన్నంటే కాంపిటీటర్, నిన్ను ఒక కాంపిటీటర్ గా నాకు ఉంటావు, ఆ కాంపిటీటర్ లో నాకు నువ్వు ఉండటం ఇష్టం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను అని చాలా క్లియర్ గా చెప్పింది. సో దాన్ని నువ్వు స్ట్రాంగ్ వీక్ అని చెప్పేసి ఇమాన్యుయల్ కన్వర్ట్ చేసుకున్నాడు. సో అక్కడ నాకేం సెన్స్ అనిపించలేదు ఇమాన్యుయల్ మాట్లాడింది. సేమ్ ఇదే పాయింట్ కళ్యాణ్ కూడా అన్నాడు. కళ్యాణ్ వచ్చేసరికి డెమో నువ్వు నాకు కాంపిటేటర్ గా ఉన్నావు అందుకే నేను తీసేస్తున్నానని చెప్పేసి అన్నారు. సో తనూజాని ఇప్పుడు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాడా అంటే రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఎస్ అని చెప్పుకోవచ్చు, తనూజ అంటే ఇష్టం కాబట్టి, తనూజ అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి తనూజాని తీసేయడం ఇష్టం లేక తీసుకొచ్చి డెమోన్ మీద వేసాడు అని చెప్పేసి అనిపించవచ్చు ఒక పాయింట్. రెండో పాయింట్ లో సెన్స్ ఉంది దాన్ని మాట్లాడిన దాంట్లో. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒక గొర్రెల మందలాగా ఒకే ఒక పాయింట్ పెట్టుకొని నువ్వు డబుల్ కెప్టెన్ అయ్యావు నేను అందుకే తీసేస్తున్నాను, డబుల్ కెప్టెన్ అయ్యావు నేను తీసేస్తున్నాను, నీకు డబుల్ ఇమ్యూనిటీ వచ్చింది అందుకని తీసేస్తున్నాను ఒక పాయింట్ పెట్టుకొని అందరూ వచ్చి అదే పాయింట్ వేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పిన పాయింట్లు ఎక్కడ లాజిక్ లేదు. అంటే ఇదొక లాజికే ఉంది, ఎట్లా అంటే కెప్టెన్ అయ్యో తీసేస్తున్నాను ఒక పాయింట్ తప్ప ఇంకేం లేదనమాట. సో వీళ్ళు దాన్ని బ్రేక్ చేసి దాన్ని కొంచెం డిఫరెంట్ గా చెప్పారనిపించింది రీతు గానీ కళ్యాణ్ గానీ. సో దాంట్లో కొంచెం సెన్స్ అనిపించింది అంతే. సేఫా లేకపోతే ఇదే అంటే నాకు ఇదే పాయింట్ రెండు అనిపించింది, సేఫ్ అనిపించింది, సెన్స్ కొట్టింది కొంచెం ఆయన చెప్పిన దాంట్లో. ఇంకా అంతే. మళ్ళీ తర్వాత తనుజాకి మెనల్కి ఒక చిన్న పాయింట్ క్లాష్ పడింది సేమ్ ఇదే పాయింట్ మీద. కంటిన్యూస్ కెప్టెన్స్ అయితే ప్రాబ్లం ఏంటి, అసలు ఇది ఎవరు తీసుకొచ్చి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కెప్టెన్ అయినవాడు మళ్ళీ కెప్టెన్ అవ్వకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి, వాడికైనా మళ్ళీ ఇమ్యూనిటీ రావాలంటే ఉంటది కదా ఖచ్చితంగా. ఇప్పుడు కెప్టెన్ అయితే హౌస్ మొత్తం చక్కగా చూసుకోవాలనే పాయింట్ రాదు ఎవరికి ఫస్ట్ స్టార్టింగ్ లో. కెప్టెన్ అయిపోతే నేను నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాను అనే పాయింట్ మాత్రం మైండ్ లో ఉంటది. సో కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదు అనే ఈ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే ఏ సీజన్ లో స్టార్ట్ అయినా నాకు తెలియదు కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం తనుజ అన్నమాట నాకు బాగా నచ్చింది. నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావేమో అట్లా, నాకైతే నేను సాక్రిఫైస్ చేసుకోను, నాకు ఇష్టం లేదు సాక్రిఫైస్ చేసుకోవటం అని చెప్పి గట్టిగా మాట్లాడింది, విచ్ ఇస్ వెరీ రైట్ అనిపించింది. అంటే నాకు కూడా ఈ కంటిన్యూస్ కెప్టెన్స్ గా ఉండకూడదు అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు పర్సనల్ గా. సో అక్కడ తనుజ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదనిపించింది. ఇంకా అంతే అయిపోయింది. తనూజ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అండి ఇవాళ, పిక్స్ మామూలు పిక్స్ కాదు, భయంకరంగా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. టీమ్స్ సెలెక్ట్ చేసింది సార్ సంజన, అమ్మ, కొడుకు ఇమాన్యుయల్, అన్నయ్య బర్ని గారు, చెల్లి దివ్య, నలుగురు ఒక టీం, ఇంకొక నలుగురు ఒక టీం, సుమన్ గారు, డెమాన్, కళ్యాణ్ అండ్ రీతు. సో ఇక్కడ రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒక విధం ఏంటంటే తను రీతుని గెలిపేయాలి కాబట్టి ఈ టీం సెలెక్ట్ చేసిందని చెప్పేసి ఒక విధం. రెండో విధం ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళకే పెట్టాలి అని చెప్పేసి, అంటే డిస్కషన్ పెట్టి వాళ్ళు ఎవరు వస్తారు బయటికి, వాళ్ళ నిజస్వరూపాలు బయటికి పడిపోతాయి తెలుస్తాయి అని చెప్పేసి క్లియర్ మైండ్స్ ఆ టీం సెలెక్ట్ చేసింది, విచ్ ఇస్ సూపర్ అండి. నాకైతే భలే నచ్చేసింది ఆ టీం సెలెక్షన్ అయితే. చాలా మంచి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది తనుజ. ఫస్ట్ డిస్కషన్ రెడ్ టీమ్ లోంచి ఎవరు వెళ్తారు అనే డిస్కషన్. ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ మళ్ళీ బయటపడిపోయిందని నాకు అనిపించింది. ఎందుకు అంటే నిన్ను మీ అమ్మ ఒక చంటి బిడ్డోళ్ళ కాపాడుకుంటూ ప్రతిసారి నీకు ఎక్కడైనా డేంజర్ జోన్ లో ఉన్నావంటే సంజన, ఎక్కడైనా డేంజర్ జోన్ లో ఉన్నావంటే సంజన నిలబడిపోయింది అనమాట. ప్రతిసారి అన్నిసార్లు హెల్ప్ చేసిన సంజన గారిని ఒకవైపు పెట్టి ఒక్కసారి నీకు కెప్టెన్సీ డాన్స్ లో హెల్ప్ చేసిన దివ్యాని పక్కన పెడితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? మాట్లాడితే దివ్య నాకు కూడా సపోర్ట్ చేసింది సో నేను దివ్యకు కూడా ఉంటాను అని చెప్పేసి ఆ డిస్కషన్ తీసుకొచ్చాడు. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అక్కడ నాకు సంజన గారిది నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే తను ఎప్పటికీ చెప్పుకునేది 100 సార్లు చెప్పుకునేది, నాకు హౌస్ లో నాకు ఒకే ఒక పర్సన్ నాకు అండగా నిలబడే ఒకే ఒక పర్సన్ ఇమాన్యుయల్, ఇంకెవ్వరు నాకు నిలబడరు, ఇంకెవ్వరు నాకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి. ఇక్కడ ఆ పర్సనే సేఫ్ గేమ్ ఆడి తన సేఫ్ సైడ్ తను చూసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేయాలన్న టైంలో మళ్ళీ ఈక్వేషన్స్ పెట్టుకొని ఓకే నాకు ఇలా హెల్ప్ చేశారు, నాకు ఇది హెల్ప్ చేశారు, ఇది అని చెప్పి ఒక బ్యాలెన్సింగ్ వెయిట్ వేసుకొని ఉండటం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. అక్కడ సంజన గారు హార్ట్ఫుల్ గా చెప్పారు, నువ్వు ఇప్పుడు ఓటయ్యి, ఇప్పుడు ఇదే కదా టైము నాకు సపోర్ట్ చేసిన టైము, ఈ టైంలో సపోర్ట్ చెప్పేది ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి. అండ్ ఇంకా క్లియర్ గా ఆయన నాకు తెలిసి లాస్ట్ రౌండ్ దాకా వెళ్తాడు అనుకుంటున్నాడేమో, వెళ్ళాలనుకుంటున్నాడో పక్కన పెడితే ఆల్మోస్ట్ 11th వీక్ 12th వీక్ వచ్చేసాం. అంటే ఇంకొక 2 times మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఉంది.
తను అవ్వాలనుకున్నప్పుడు తనతో పక్కన ఎవరు సపోర్టర్ ఉన్నా వాళ్ళు కూడా అవ్వాలనుకుంటారు ఎవరైనా. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఫ్రెండ్ కూడా అవ్వాలి, ఇద్దరం కలిసి వెళ్ళాలి లాస్ట్ దాకా అంటే ఒక 1-on-1 పడినప్పుడు అప్పుడు చూసుకుందాం లాస్ట్ దాకా. కానీ నన్నతో పాటు నా టీంతో పాటు ఒక 4-5 ఉంటే మాత్రం నేను ఆ ముగ్గురిని వదిలేసి ఈ ఇద్దరిని, అంటే నేను ఆ అబ్బాయి నా ఫ్రెండ్ ఎవరైనా ఉంటారో తను నా ఇద్దరమే ముందుకు వెళ్దాం అని చెప్పేసి మాత్రం ఫిక్స్ అవుతాను. ఇక్కడ అది ఆలోచించలేదు ఎందుకు అని అనిపించింది నాకు ఇమాన్యుయల్ విషయంలో. సో దట్స్ ద ఓన్లీ థింగ్. ఆ సేఫ్ గేమ్ పక్కన పెట్టి తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ని ఇంకా గట్టిగా, అంటే తన మనసులో ఏమనుకుంటున్నాడో గట్టిగా బయట పెట్టి, ఐ మీన్ జనాల కోసం ఆడకుండా తన కోసం తన పర్సనాలిటీ, ఓన్ పర్సనాలిటీ బయట పెడితే నాకు బాగుంది అనిపిస్తుంది ఇమాన్యుయల్ విషయంలో. ఎందుకంటే కప్పు కొట్టే ఛాన్సెస్ వెరీ 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 హై అండి ఇమాన్యుయల్ కి. హీస్ ఎన్ ఎంటర్టైనర్, హీస్ ఎన్ గేమ్ బాగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. అతను లేకపోతే అసలు BB9 ఎవ్వరు చూడరు, అంత డల్గా ఉండేది సీజన్ అంతా. సో ఒక సీజన్ లేపాడు అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో కాకుండా గేమ్ ఆడి కూడా లేపాడు అంటే వెరీ వెరీ గ్రేట్. ఆ ఒక్క పర్సనాలిటీ విషయంలో మాత్రం కొంచెం డౌన్ అవుతున్నాడు. అంటే సేఫ్ గేమ్ కొంచెం జనాలకి కొంచెం ఇట్లా వెళ్తే ఇలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఆడుతున్నట్టు అనిపించింది, అది నాకు ఎందుకు నచ్చలేదు. సో అక్కడ సంజనా గారు కోపంగా లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత సంజనా గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కూడా అదిరిపోయింది, నాకు భలే నచ్చింది. నేను ఇంకా బ్లూకి వేస్తారేమో అనుకుంటే మళ్ళీ రెడ్కి వేసారు అనమాట. సో నేను అందరితో పాటు చప్పట్లు కొట్టేశారు అనమాట ఇట్లా. సో మళ్ళీ వాళ్ళ ముగ్గురికే పడింది. ఆబ్వియస్లీ ఎవరైనా గెస్ చేస్తారు ఈజీగా ఈ టైంలో దివ్య వెళ్ళిపోతుంది అని చెప్పేసి. బట్ కొంతమంది అనుకుని ఉంటారు, అంటే దివ్య బర్నీ గారు ఇద్దరు క్లోజ్ కదా, బర్నీ గారు వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి ఇమాన్యుయల్ తోసేస్తారేమో అనుకుంటున్నారు. బట్ ఫస్ట్ నుంచి దివ్య సపోర్ట్ చేస్తూనే ఉంది. ఎట్లా అయిపోయిందంటే ఈ పాయింట్ అక్కడ రీతు తీసుకొచ్చింది అనమాట సోఫాలో జరిగినప్పుడు, ఈ ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారా అనే దాంట్లో వీళ్ళు ఒకటి పెట్టుకుని వచ్చారు. ఎట్లా అంటే ఇమాన్యుయల్ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పి. అంటే ఎట్లా అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాం కదా మనం, మళ్ళీ అవుదాం అనే ఒక దాంట్లో. ఇది ఎక్కడ జరిగిందంటే ట్రైన్ టాస్క్ లో జరిగింది. మనం అందరం కెప్టెన్, అంటే సుమను, ఇమాన్యుయల్, దివ్య అనుకుంటారు అనమాట, మనం ముగ్గురు కెప్టెన్ అయ్యాం, మళ్ళీ మనం కెప్టెన్ అవ్వాలి, మనం అందరం ఆ టీము, మనం ముగ్గురు ఒక టీమ్ గా ఆడదాం అని చెప్పేసి. ఇది కూడా మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ కెప్టెన్ అయ్యాం కాబట్టి మనం ఇద్దరం సపోర్ట్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఇంకా ఆబ్వియస్లీగా అక్కడ బర్నీ గారు దివ్య ఉంది అంటే ఇంకా ఆయన ఖచ్చితంగా బర్నీ గారి వైపు వెళ్తారు. సో దివ్యాన్ని నామినేట్ చేశారు, ఇద్దరు కలిసి ఓటింగ్ లో దివ్యాన్ని పెట్టేశారు. ఇక్కడ చెప్పింది నేను ఆ పదం, ఆ డైలాగ్ అనమాట, దివ్య కొంచెం కమాండింగ్ మాట్లాడింది బర్నీ గారితో అని చెప్పేసి. సో ఇంకా తర్వాత దివ్య లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ సంజనా గారు తెలుసు ఆట బాగా, అసలు ఆమెకి ఆటలో ఉన్న పట్టు మామూలుగా లేదు. ఎప్పుడైతే మాన్స్టర్ టాస్క్ రాగానో దివ్య ఏం చేసిందంటే డిస్కషన్ పెట్టుకుందామని ట్రై చేసిందేమో, అంటే మాట్లాడి తేల్చుకుందాం అని చెప్పేసి. సంజనా గారు అబ్బే ఇవన్నీ తేలే వ్యవహారాలు కాదని చెప్పేసి వెళ్ళి అమ్మ టక్కన పెట్టేసింది అనమాట బ్లూలోకి. సో ఇప్పుడు బ్లూ టీమ్ లోకి పడింది. బ్లూ టీమ్ లో 4 ఉన్నారు, సుమన్ గారు, రీతు, డెమోన్ అండ్ కళ్యాణ్. 4లో కళ్యాణ్ ఫస్ట్ వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద డిస్కషన్ కూడా ఏం జరగలేదు. సుమన్ గారికి ఏంటంటే రీతు అవ్వాలని చెప్పేసి ఉంది మనసులో. సో మనం ముగ్గురం ఆల్రెడీ అయ్యాం కదా, రీతు అవ్వాలి అని చెప్పేసి. కళ్యాణ్ మాత్రం అది ఒప్పుకోలేదు. లేదు నేను ఆడాల్సిందే, నేను ఖచ్చితంగా నేను కూడా ఉండాల్సిందే కెప్టెన్సీ దాంట్లో అని చెప్పేసి గట్టిగా మాట్లాడాడు. ఈవెన్ డెమన్ కూడా అదే మాట్లాడాడు. ఇంకా ఓటింగ్ ఇది తేలరా బాబు, ఓటింగ్ లో వెళ్దాం అని చెప్పేస్తే కళ్యాణ్ వెళ్ళి డెమాన్ కోటేస్తాడు. ఇంకా మిగతా ముగ్గురు కలిసి కళ్యాణ్ కోటేస్తారు. సో అక్కడ కళ్యాణ్ ఈజ్ అవుట్, వెళ్ళిపోతాడు లోపలికి. సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత కళ్యాణ్ అద్దరు కొడతాడు. నాకు చాలా బాగా నచ్చింది ఆ గేమ్. ఎందుకంటే ఒకరు కాళ్ళు అవుతున్నారు, అసలు ఇసుక్కున్నాడు కూడా. ఆ రీతు బయట నుంచి అరుస్తా ఉంటది, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రీతు బయట నుంచి రే రాజీ ఆగవే నీ ఎంకమ్మా అని చెప్పేసి ఏదో అరుస్తాడు గట్టిగా. తర్వాత ఇటు సైడ్ ఏమో సంజనా గారు కాళ్ళు లాగుతారు, ఇలా లాగుతారు అంటే అబ్బా మీరు ఏంటండి అని చెప్పేసి ఈ సంజనా గారి మీద అరుస్తాడు. అసలు ఆ ఫ్రస్ట్రేషన్ లో కూడా ఏం లేదు, ఆ అమ్మాయిలు ఎక్కువ ఉండిద్ది దివ్య ఇట్లా అంటాడు, వెళ్ళి పడిపోయింది అటు సైడ్కి. అది చూపిలేదు మనకి, కానీ ఇట్లా పడిపోవడం సౌండ్ క్లియర్ గా అర్థమైపోయింది. అసలు మైండ్ మామూలుగా ఆ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ గేమ్ అదరగొట్టాడు. తర్వాత ఇంకా ఎట్లా ఇంక రెడ్ మీద ఉంది కాబట్టి మళ్ళీ రెడ్ లో బర్నీ గారు, ఇమాన్యుయల్ గారు అంటే ఖచ్చితంగా ఇంకా డిస్కషన్ జరిగింది, అది ఇంకెక్కడికి తేలట్లేదు అనే ఉద్దేశంతో ఇంకా అప్పుడు సంచాలక్గా తనుజా ఉంది కాబట్టి బిగ్ బాస్ తనుజాకి ఇచ్చేస్తారు డెసిషన్. అక్కడ ఇంకా ఆబ్వియస్లీ ఎవరైనా క్లియర్ గా చెప్పేస్తారు ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి లోపలికి బయలుదేరు అని చెప్పేసి లోపలికి బయలుదేరిపిస్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ముగ్గురున్నా కూడా వాళ్ళ టీం వాళ్ళు, కళ్యాణ్ చాలా బాగా ఆడాడు, చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు అంటే గెలిపించడానికి.
ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి అంటే ఒకళ్ళు కళ్యాణ్ ఆపేశారంటే ఇద్దరు కలిసి ఒకటి ఇలా స్విచ్ పెడతా ఎంతసేపు చెప్పాలి, లేకపోతే ఇద్దరు కలిసి ఆపేశారంటే తను కళ్యాణ్ ఒకళ్ళు పెట్టి ఇలా పెడతా ఎంతసేపు చెప్పండి. విచ్ ఇస్ వెరీ ఈజీ. బట్ దాంట్లో కూడా చాలా టైం టేకింగ్ జరిగింది, లైవ్ లో కూడా చాలా సేపు జరిగింది అది. సో దట్స్ వెరీ అంటే చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు అనిపించింది కళ్యాణ్ అక్కడ. ఇంకా తర్వాత బ్లూలో పెడతారు, బ్లూలో నుంచి ఇక్కడ అస్సలు డెమోన్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే 4th వీక్ అయ్యాను కదా, ఇంకొకసారి అయ్యాను కదా, ఇంకా హ్యాపీ నేను ఇంకా చిల్లు, నేను ఇంకా అవ్వాల్సిన అవసరం అంటే తనే ఫీల్ అవుతాడు గేమ్ ఆడలేదు నేను, నాకు గేమ్ రావట్లేదు అని చెప్పేసి. మళ్ళీ తనే ఇట్లా గివ్ అప్ ఇవ్వటం ఎందుకు నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళ డెమోను. కనీసం ఎఫర్ట్స్ పెట్టి నేను ఈసారి అవ్వాలి. ఒక మాట అంటాడు స్టార్టింగ్ లో, ఎట్లా అంటే రీతు నీకు ప్రతిసారి నీ కెప్టెన్సీ రాసుకుని హెల్ప్ చేస్తా ఉంటావు కదా, నువ్వు ఎప్పుడు నాకు హెల్ప్ చేసిందే లేదు, ఆనవాళ్ళే లేవు, ఇప్పుడు నీకు టైం వచ్చింది, నువ్వు హెల్ప్ చేసే టైం నాకు హెల్ప్ చేయ అని చెప్పేసి అంటాడు. ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అర్థం కాలేదు నాకు. అంత మంచిగా మాట్లాడిన పర్సన్ దాని మీద నిలబడి స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్పుంటే బాగుండేది. అదేదో జోక్ గా చెప్తాడు, నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇంకా బాబు బయలుదేరుతాడు. రీతు మైండ్ అసలు మామూలు మైండ్ కాదు, అక్కడ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళు అంటే అక్కడ ఆడేదానికి మనకి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ టైం నేను వెళ్ళకుండా, లేకపోతే నెక్స్ట్ టైం నుంచి బర్నీ గాని లోపలికి పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు వెళ్ళు అని చెప్పేసి సింపుల్ గా, అంటే స్వీట్ పాయిజన్ ఉంటుంది చూడండి, అట్లా స్వీట్ పాయిజన్ ఇలా ఇచ్చేసి డెమోన్ లోపలికి పంపించింది. ఆ అమ్మాయి అసలు మామూలు కాదు. సో అందువల్ల గెలిచింది, అందువల్ల కెప్టెన్ అయిందేమో. సో మంచి గేమ్ ఆడింది రీతు అయితే, చాలా మంచి గేమ్ ఆడింది. ఇంకా డెమోన్ లోపలికి వెళ్తాడు. డెమోన్ అండ్ కళ్యాణ్ ఆడతారండి సూపర్, అంటే అందరు బాగా ఆడతారు. ఈవెన్ ఇమాన్యువల్ కానీ, దివ్య అయితే అసలు మామూలుగా లేదు, ఒక మంచి హైప్ లో ఉంది. రండ్రా చూసుకుందాం, అసలు ఎవడు ఆడతాడు చూద్దాం, నేనైతే రెడ్ టీమ్ లో ఎవరో కెప్టెన్ చేసి చూపిస్తా, చూద్దాం రండ్రా అని చెప్పేసి అడిగితే ఏదో ఒక వైబ్ లో ఉంది అనమాట అబ్బాయి. పాపం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే బాగుండేమో దివ్య విషయంలో. అంతే. తర్వాత డెమోన్, కళ్యాణ్ అందరు బాగా ఆడతారు, చాలా వరకు ట్రై చేస్తారు. ఇమాన్యువల్ వాళ్ళు ముగ్గురున్నా నలుగురున్నా అక్కడ ఉంది డెమోన్. సో ఆపే ఛాన్సెస్ లేవు. అండ్ దానికి తోడు మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ కూడా యాడ్ అయ్యాడు. సో ఈజీగా రెడ్ వైపు పెట్టేశారు. ఇంక రెడ్ వైపు లో బర్నీ గారు లోపలికి ఎంట్రీ అయ్యారు. ఇంకా మిగిలింది ఇద్దరే, సుమన్ అండ్ రీతు. ఇద్దరులో ఒకరు కెప్టెన్ అవ్వబోతున్నారు, విచ్ ఇస్ వెరీ వి నో అనమాట, ఆల్రెడీ తెలుసు. కాబట్టి రీతు ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ లాస్ట్ సెకండ్ వీక్ షీ ఈస్ ద కెప్టెన్. నక్కతాక తొక్కి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎట్లా అంటే మంచి ఇన్పుట్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి లాస్ట్ వీక్ సేవ్ అయింది, తనుజ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, ఇప్పుడు కెప్టెన్. నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్స్ లో ఉండదు. సో మామూలు లక్ కాదు. నెక్స్ట్ వీక్ అయితే ఎవరు మెయిన్ వాళ్ళు ఎవరో కేటగిరీ వెళ్ళిపోతారు, అంటే బర్నీ గారు, సంజన గారు, అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది సంజన గారు. మంచి ప్లేయర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. సో చూడాలి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో. సో ఇంక నెక్స్ట్ ఐ బ్యాక్ ఐస్ క్రీమ్ ఏదో టాస్క్ జరిగింది, స్పాన్సర్ టాస్క్, అది ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చాలా చెప్పేశాను. ఇంకేమైనా మిస్ అయినా ఆర్ ఏమైనా రాంగ్ గా చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.